పాటలో నన్ను ఎవరు చూడట్లేడు సార్. ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్. వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడాబుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్? ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే, మంచిదే మనోడు చెప్పు. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే. ఏంటి మొగలు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీకు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటి అంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించా అన్నాడు. ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి తీసుకొచ్చినందుకు మరి మీరే కదా తొడగొడతారని ఉద్దేశంలో చెప్తే మీరు ఏదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అది కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్నదమ్ముళ్ళు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే, కృష్ణ చైతన్య నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్. ఇంతకు ముందు నేను గట్టిగా కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవరు రాడు? మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళ ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అది పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ, మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేస్తుండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు. ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేసా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. నేహా